పోలీసులు పోలీస్ స్టేషన్ల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పోలీస్ స్టేషన్లకు వచ్చే వారితో సిబ్బంది, అధికారులు ప్రదర్శిస్తున్న తీరుపై ఆరా తీసేందుకు చర్యలు చేపట్టింది. ఇక 5 అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో బాధితులు జనం పోలీసుల పనితీరుపై అభిప్రాయం తెలియజేయవచ్చు. ఇక పోలీస్ స్టేషన్లో వేచి ఉండే గది, ప్రజలకు కల్పిస్తున్న సేవలు, సమస్య పరిష్కారమైందా లేదా తదితర అంశాల గురించి వివరించేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణలో ఇదివరకు సమస్య పరిష్కారం అయిందా లేదా, ఇబ్బంది తీరు ఎలా ఉంది తదితర విషయాలపై డీజీపీ కార్యాలయం నుంచి ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకునేవారు. ప్రస్తుతం ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పోలీస్ స్టేషన్, పోలీసుల పనితీరుపై మనం ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం కల్పించింది. అన్ని జిల్లాల్లోని ఆయా పోలీస్ స్టేషన్లో, బస్టాండ్, రద్దీగా ఉండే ఏరియాల్లో ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. ఈ నెల 9న డీజీపీ జితేందర్ ఫీడ్బ్యాక్ సేకరణను రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ ద్వారా ప్రారంభించారు. పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ అనేటువంటి సిస్టాన్ని తీసుకురావడం ఏదైతే ఉందో ఇది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఒకసారి కంప్లైంట్ ఇష్యూ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దానిపైన ఏ విధమైనటువంటి ప్రక్షాళన జరుగుతుందన్నటువంటి విషయం కంప్లైంట్దారునికి ఇంతకుముందు పూర్తి అవగాహన ఉండేది కాదు, తెలియకపోయేది. కానీ ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏదైతే మన కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి పని విధానంలో ఉంది, మనది ఏ స్థాయిలో పని జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా కంప్లైంట్దారునికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పేరు, పోలీస్ స్టేషన్ పరిధి, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ సమస్యను విన్నవించడం, పోలీసు పనితీరు ఎలా ఉందని అంశాలను పూరించాల్సి ఉంటుంది. తర్వాత పోలీస్ తిరిగి కాల్ చేయవచ్చా లేదా అనే ఆప్షన్ ఉంటుంది. వివరాలను అప్లోడ్ చేస్తే జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ కార్యాలయానికి మెసేజ్ వెళ్తుంది. ఈ సమాచారం ద్వారా పోలీస్ స్టేషన్ అధికారుల పనితీరు తేటతెల్లమవుతుంది. అభిప్రాయ సేకరణలో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, ఈ చలాన్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పాస్పోర్టు ధృవీకరణ తదితర అంశాలకు సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ప్రజల నుంచి అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. ఫీడ్బ్యాక్ అందించిన వారి పేర్లు గోప్యంగానే ఉంచబడతాయి. ఈ విధానం ద్వారా సిబ్బందిలో మార్పు రావడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పోలీస్ సేవల పట్ల ప్రజల స్పందన తెలుసుకోవడం కోసం క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు పోలీస్ స్టేషన్స్కి వచ్చి పోలీసు వారి సేవలు తీసుకునే సమయంలో పోలీసు వారి యొక్క ప్రతిస్పందన, ప్రజల యొక్క బాధలకు, వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడంలో, చట్ట ప్రకారం వ్యవహరించడంలో ప్రజల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది తెలుసుకోవడం కోసము సెంట్రల్ మానిటరింగ్ సిస్టంలో భాగంగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో దురుసుగా ప్రవర్తించే సిబ్బంది, పోలీసు అధికారుల్లో గుబులు రేపుతోంది. ఫిర్యాదుదారులతో కొందరు అసహనం వ్యక్తం చేయడం, బయట వెళ్లి కూర్చోమని చెప్పడం, ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, చిన్న చిన్న దొంగతనాలైనా కేసులు నమోదు చేయకపోవడం, రాజకీయ ఒత్తిడితో కొందరు అధికారులు బాధితుల సమస్యలను పరిష్కరించని పోలీస్ అధికారులు, సిబ్బంది క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ వల్ల ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వారి పనితీరు బయటపడుతుందేమోనని ఓవైపు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పోలీస్ స్టేషన్లకు గ్రేడింగ్ కల్పించనున్నట్లు తెలుపుతున్నారు ఉన్నతాధికారులు.